రాష్ట్ర ప్రభుత్వం నిన్న మధ్యాహ్నం 2 గంటలకు పెట్టినటువంటి క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ముందస్తుగా 50,000 ఉద్యోగాలకు కసరత్తు చేస్తున్నామని చెప్పేసి పేపర్ ప్రకటనలు విడుదల చేయడం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరపున, టీఎస్జేఏసీ తరపున రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేసినటువంటి బిశ్వాల్ కమిటీలో 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ ఉద్యోగాలన్నింటికి నోటిఫికేషన్ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించిందో దాన్ని ముక్త కంఠంతో స్వాగతిస్తూ ఉన్నాం. కానీ యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి ఏదైతే అత్యంత ఉన్నతమైనటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాల విషయంలో ఇవాళ విద్యాశాఖ ఏదైతే మీటింగ్ ఏర్పాటు చేసుకున్నదో, విద్యాశాఖ చైర్మన్, ఉన్నత మండలి చైర్మన్ యొక్క సమక్షంలో జరిగినటువంటి ఆ మీటింగ్లో అన్ని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ వాళ్ళ యొక్క అటానమస్ని, వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని ఇవాళ తాకట్టు పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే యూనివర్సిటీ వైజ్గా దాని యొక్క ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీగా ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం. ఏదైతే ఆ ఆనవాయితీని పక్కన పెట్టి, ఆ పద్ధతిని పక్కన పెట్టేసి కొత్త నిబంధన తీసుకొస్తా ఉన్నారో ఇవాళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కీలు బొమ్మలుగా మారుతారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా ఆడిస్తే ఆ విధంగా ఆడడానికి యూనివర్సిటీలు లేవు అని చెప్తా ఉన్నాం. మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసుకున్నారు, వాటిలో మీ నిబంధనలు మార్చుకోండి. కానీ ప్రభుత్వ యూనివర్సిటీల విషయానికి వచ్చేసరికి రిక్రూట్మెంట్ విషయంలో మీరు పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉద్యోగాలు రాకుండా నియమ నిబంధనలు మారిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఏదైతే బోర్డు ఏర్పాటు చేస్తామంటా ఉన్నారు, ఉద్యోగాల విషయంలో ఏదైతే ఒక టెస్ట్ పెడతామంటా ఉన్నారో దానికి మేము స్వాగతిస్తాం. కానీ దానికి ప్రతి యూనివర్సిటీ ప్రాతిపదికన ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీ దాని యొక్క ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేపట్టే విధంగా ఉండాలని చెప్తా ఉన్నాం. ఇవాళ జేఎల్ ఉద్యోగాలు కావచ్చు, డిఎల్ ఉద్యోగాలు కావచ్చు, 8-9 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆవురావురమని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జేఎల్, డిఎల్, పిఎల్, బిఎడ్ కాలేజ్ లెక్చరర్లు, డిఎడ్ కాలేజ్ లెక్చరర్లు, గ్రూప్ 1, గ్రూప్ 2 పెరిగిన జిల్లాల దామాష ప్రకారం ఏర్పాటైనటువంటి ప్రతి ఖాళీగా ఉన్న ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీల ప్రతిపత్తిని మీరు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఊరుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇక నా పేరు ఎల్చెల దత్తాత్రేయ, నేను ఓయూజేఏసీ అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నాను. థ్యాంక్ యూ.